Hi everyone. Good evening, guys. Right. Good evening, everyone. Right. Here, who came? Surendra Babu, Mahendra. Good evening. Right. Had your dinner? Everyone had your dinner or not? All of you. All of you had your dinner or not? Right. How are you all? Good evening. Snacks over. Dinner over. Right. Okay. No, not yet over. Dinner not yet over. Snacks over at least. Charan, good evening. Right. Okay. So now we'll be going on to this one, unit conversions, right? So all unit conversions we'll see, right? Mostly, right? Majority of the unit conversions we'll see, right? If I'll miss anything, you just tell me, right? If I'll miss anything, right? Sunil, good evening. Right. Yeah, I'm good. I'm also good, Charan. Right. So this unit conversions, tips and tricks for civil engineering, right? ఇవన్నీ కూడా రైట్, పొడవు, బరువు, పరిమాణం, వైశాల్యం, ఇంకా చాలా రైట్, ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. సో మేజర్ గా దేనికి అవసరం ఇది, రైట్? మేజర్ గా దేనికి అవసరం మనకి ఇది, మనకి ఏడబ్ల్యూ ఎగ్జామినేషన్. ఏడబ్ల్యూ ఎగ్జామినేషన్ అనే కాదు, రైట్? ఎనీ ఎగ్జామినేషన్, రైట్? ఏ ఎగ్జామ్ కైనా అవసరమే వస్తుంది, రైట్? ఏడబ్ల్యూ, ఏఈ, జేఈ, రైట్, గేట్, ఎస్సి, అన్ని ఎగ్జామ్స్ కూడా యూనిట్ కన్వర్షన్ అవసరం వస్తుంది, అంతేనా? రైట్. సో ర్యాంకర్స్ ప్రో బై కేపీ సార్ అండ్ రూపా ఐఏఎస్ అకాడమీ, ఈ రెండు కలిసి ఏంటి, ఏపీపీఎస్సి టీజీపీఎస్సి కోర్స్ లాంచ్ చేశారు, రైట్? సో జనరల్ స్టడీస్ ఏమో రూపా ఐఏఎస్ అకాడమీ నుంచి, టెక్నికల్ వచ్చేసి ర్యాంకర్స్ ప్రో, రైట్? కేపీ సార్ విల్ టేక్ ద క్లాసెస్ అండ్ మై సెల్ఫ్ విల్ టేక్ ద క్లాసెస్, రైట్? సో ద కోర్స్ ప్రైస్ వచ్చేసి 5499, రైట్? అండ్ ఓన్లీ ప్రాక్టీస్ బ్యాచ్, సివిల్ ఇంజనీరింగ్ ప్రాక్టీస్ బ్యాచ్ తీసుకున్నారు అనుకోండి, టెక్నికల్ ఒకటే కావాలి, జనరల్ స్టడీస్ వద్దు మనకు అనుకున్నప్పుడు ఏంటంటే, సో దిస్ ఈస్ 11th June ఆల్రెడీ ద బ్యాచ్ ఈ స్టార్టెడ్, రైట్? 7 AM, it is 6:30 AM actually, right? 6:30 AM we are having the classes every day, right? My classes will be there at 6:30 AM, KPSR classes will be there at 9 PM, right? Like that. So this GATE and ESC courses, right? Rankers Pro app, these are all you will be having. APPSC, TGPSC, right? 1:1 mentorship by KPSR, right? All competitive examinations you will be having. Any doubt you are having, you can just contact to this number, right? So 1:1 mentorship program by KPSR is there. Personal guidance, weekly calls, and rank strategy and study plan, right? Everything will be given to you, right? Right. Coming to this ultimate unit conversion and constants manual, right? సో టీజీపీఎస్సి అండ్ ఏపీపీఎస్సి, ఏడబ్ల్యూ సివిల్ ఇంజనీరింగ్ పేపర్ 2 మెయిన్ గా మనకి, రైట్? సో కాంప్రహెన్సివ్, హై yield డేటా ఫర్ క్విక్ రివిజన్ అండ్ రీకాల్ ఆల్సో. ఎందుకు మనకు మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ సెషన్ ఏంటి? ఎలిమినేషన్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఎర్రర్స్ ఇన్ పేపర్ 2 సివిల్ ఇంజనీరింగ్ కదా. ఎలిమినేషన్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఎర్రర్స్ మెయిన్ గా, రైట్? క్యాలిక్యులేషన్ ఎర్రర్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఎలిమినేట్ చేయాలి మనము, రైట్? లైక్ దట్. ఓకే, రైట్. ఫస్ట్ టాపిక్ వైజ్ తీసుకున్నాను, సబ్జెక్ట్ వైజ్ అండ్ టాపిక్ వైజ్ తీసుకున్నాను. నేను సబ్జెక్ట్ దాంట్లో సబ్ టాపిక్స్ కూడా తీసుకున్నాను, రైట్? జనరల్ ఇంజనీరింగ్ మెట్రిక్స్ అండ్ మెటీరియల్స్ చూసారనుకోండి, మీకు గుర్తుందా? 1 బ్యాగ్ ఆఫ్ సిమెంట్ ఎంత? 1 బ్యాగ్ ఆఫ్ సిమెంట్ అన్నాడు అనుకోండి, దాని వాల్యూ ఎంత వస్తుంది? 50 kg కదా. 1 బ్యాగ్ ఆఫ్ సిమెంట్ అంటే 50 kg, లేదా 34.7 లీటర్స్, లేదా 0.0347 మీటర్ క్యూబ్, రైట్? సో ఈ మూడిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు, రైట్? మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి, రైట్? 1 బ్యాగ్ ఆఫ్ సిమెంట్ ఎంత, డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి, రైట్? ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి, డైరెక్ట్ క్వశ్చన్స్ దీంట్లో. ఓకే, స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ సిమెంట్ 3.15, డెన్సిటీ ఆఫ్ ఓపీసీ ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్ ఎంత? 1440 kg per meter cube. యూనిట్ వెయిట్ ఆఫ్ ది మెటీరియల్స్, ఆర్సీసీ వచ్చేసి 25 kilonewton per meter cube, పీసీసీ ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్ వచ్చేసి ఎంత? 24 kilonewton per meter cube. అదే బ్రిక్ మ్యాసనరీ అయితే 19 kilonewton per meter cube, రైట్? ఈ కాన్స్టెంట్ వాల్యూస్, రైట్? మన హెడ్డింగ్ లో ఏం పెట్టాను నేను? ఓన్లీ యూనిట్స్ అని పెట్టానా? యూనిట్స్ అండ్ కాన్స్టెంట్స్ అని కూడా పెట్టానా? యూనిట్స్ అండ్ కాన్స్టెంట్స్, రైట్? ఈ కాన్స్టెంట్ వాల్యూస్ ప్లస్
యూనిట్ కన్వర్షన్స్, రైట్? రెండు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? ఇవన్నీ గుర్తున్నాయా మీకు వాల్యూస్? 1 బ్యాగ్ ఆఫ్ సిమెంట్ ఎంత, రైట్? స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ సిమెంట్ యూజ్ చేస్తే మనకు వాల్యూమ్ లో వచ్చేస్తుంది, రైట్? మాస్ విల్ బి కన్వర్టెడ్ టు వాల్యూమ్, రైట్? స్పెసిఫిక్ గ్రావిటీ యూనిట్ డెన్సిటీ, రైట్? యూనిట్ వెయిట్ ఆర్ డెన్సిటీ యూజ్ చేసి కన్వర్ట్ చేస్తే అలా వచ్చేస్తుంది అనమాట. స్టీల్ బార్ తీసుకున్నారనుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి, రైట్? స్టీల్ బార్ వెయిట్ పర్ మీటర్ బార్, ఇది మనకి జనరల్ గా ప్రాక్టికల్ గా యూజ్ చేస్తారు. మీరు ఏడబ్ల్యూఏఈ జాబ్ తెచ్చుకొని సివిల్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారనుకోండి, ఇది చాలా అవసరం అనమాట, రైట్? ఎంత వస్తుంది వెయిట్ పర్ మీటర్ లెంత్? d² బై దిస్ 162, రైట్? డయామీటర్ లో సబ్స్టిట్యూట్ చేయాలి, మిల్లీమీటర్ లో సబ్స్టిట్యూట్ చేయాలి, రైట్? మిస్ మీన్ వేదాంత్ వైజాగ్, యువర్ నేమ్ స్టూడెంట్? యా, ఓకే. సో వెయిట్ ఫర్ ఫీట్ బార్, వాట్ ఈస్ దట్ W? d² బై దిస్ 533. వెయిట్ ఫర్ ఫీట్ లోకి వెళ్ళాలంటే d² బై దిస్ 533. అదే వెయిట్ పర్ మీటర్ లో రావాలంటే d² బై దిస్ 162, రైట్? d² బై దిస్ 162, రైట్? సో d ఈక్వల్ టు డయామీటర్ ఇన్ విచ్ వన్? మిల్లీమీటర్. We need to substitute, right? So Balamani means is your mother's one, right? What's your name? Harsha. Are Harsha Pachkola. Density Harsha Pachkola or different Harsha? Density of structural steel ఎంత? 7850 kg per meter cube కదా, 7850 kg per meter cube, రైట్? 7850 kg per meter cube, రైట్? గుర్తుందా ఈ స్టీల్ వాల్యూస్? జస్ట్ మీకు ఈ పీడిఎఫ్ చదువుకున్నా గానీ, ఈ పీడిఎఫ్ అప్లోడ్ చేస్తాను యాప్ లో, ఈ పీడిఎఫ్ చదువుకున్నా గానీ మీకు ఏమొస్తుంది? అట్లీస్ట్ ఒక 5 to 10 మార్క్స్ వచ్చేస్తాయి మీకు, ఓకే? రైట్. నా ఇప్పుడు అవి కాన్స్టెంట్ వాల్యూస్, సబ్జెక్ట్ వైజ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ స్ట్రక్చరల్ డిజైన్, రైట్? ఓకే, యా, హౌ ఆర్ యూ హర్ష? రైట్. స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ స్ట్రక్చరల్ డిజైన్ సంబంధించింది కన్వర్షన్స్ చూసారనుకోండి, ఫోర్స్ అండ్ లోడింగ్ రిలేటెడ్ ఎలా వస్తుంది? 1 మెట్రిక్ టన్ అంటే ఎంత? 1 మెట్రిక్ టన్ అంటే 1000 kg. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 9.81 కిలోన్యూటన్. లేదా అప్రాక్సిమేట్ గా ఏం తీసుకుంటాం మనము? 10 కిలోన్యూటన్ ఇన్ ద ఎగ్జామినేషన్ తీసుకుంటాం, రైట్? క్విక్ క్యాలిక్యులేషన్ కోసము సిన్సియర్ గా 9.81 తీసుకున్నారనుకోండి, క్యాలిక్యులేషన్ చాలా టైం పడుతుందా లేదా? కాబట్టి అప్రాక్సిమేట్ గా 10 తీసుకొని చేశారనుకోండి, క్విక్ క్యాలిక్యులేషన్ వస్తుంది మనకి, నియర్ బై వాల్యూస్ తీసుకోవాలి, రైట్? ఓకే, రైట్. మన ఇంప్రూవ్మెంట్ తర్వాత ఎన్ని వచ్చాయి హర్ష? 1 కిప్ ఎంత? KIP అంటే ఎంత? రైట్, 1 కిప్ అంటే ఎంత? రైట్, 4.448 కిలోన్యూటన్, రైట్? దట్ ఈస్ 1000 lbs, రైట్? LB అంటే ఎంత? పౌండ్స్ కదా. కిప్ అంటే ఏంటి చెప్పండి? వాట్ ఈస్ దట్ KIP? కిప్ అంటే ఏంటి? ఎనీవన్? వాట్ ఈస్ కిప్? ఎనీవన్ హ్యావింగ్ ఐడియా? కిలో పౌండ్ ఇక్కడే ఉంది కదా, 1000 pounds. ఎల్బీస్ అంటే ఏంటి? పౌండ్స్ కదా. కిప్ అంటే కిలో పౌండ్ అని మీనింగ్, అంతే, ఓకే? సార్ అది ఎక్కడ చూడలేదు కదా అని అనుకుంటారు కదా. కిప్ అంటే ఏంటి? కిలో పౌండ్, దట్స్ ఇట్, రైట్? నథింగ్ ఎల్స్, రైట్? కిలో పౌండ్, రైట్? కిప్ ఈస్ నథింగ్ బట్ యువర్ కిలో పౌండ్, రైట్? 1000 lbs ఈస్ నథింగ్ బట్ కిలో పౌండ్స్. స్ట్రెస్ 1 మెగాపాస్కల్ ఎంత? 1 మెగాపాస్కల్ అంటే 1 న్యూటన్ పర్ మిల్లీమీటర్ స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్ టు 10.197 kg per centimeter square, రైట్? సో మీరు 1 మెగాపాస్కల్ ని kg per centimeter square లోకి కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? 10.197 తో మల్టిప్లై చేయాలి, రైట్? ఓకే, ఆఫ్టర్ రైటింగ్ 4 subjects only 8 marks got increased. Okay, let it be, don't worry, right? In second year you try your best, right? 1 gigapascal అంటే ఏంటి? మెగా అంటే 10⁶ పాస్కల్స్ కదా. సో అంటే ఏంటి? 10⁶ పాస్కల్స్, రైట్? మెగా పాస్కల్ అంటే, మెగా అంటే 10⁶, రైట్? గిగా పాస్కల్ అంటే, గిగా అంటే 10⁹ కదా. సో దట్ ఈజ్ యువర్ 10⁹ పాస్కల్, ఓకే? 10⁹ పాస్కల్. సో ఇక్కడ 1 పాస్కల్ అంటే ఎంత? 1 పాస్కల్ అంటే ఎంత? 1 న్యూటన్ పర్ దిస్ మీటర్ స్క్వేర్ కదా. 1 న్యూటన్ పర్ దిస్ మీటర్ స్క్వేర్, రైట్? బెండింగ్ మూమెంట్ అనేది వర్క్ యూనిట్స్ తీసుకున్నాం అనుకోండి, 1 కిలోన్యూటన్ మీటర్ ఏమొస్తుంది? 10⁶ న్యూటన్ మిల్లీమీటర్.
కిలోన్యూటన్ అంటే 10 power 3 మిల్లీమీటర్, 10 power 3 న్యూటన్స్, మీటర్ అంటే 10 power 3 మిల్లీమీటర్. సో 10 power 3 into 10 power 3 అంటే 10 power 6 వస్తుందా లేదా? ఎస్. 1 జౌల్ అంటే 1 న్యూటన్ మీటర్ లేదా 10 power 7 ఎర్గ్స్. ఎర్గ్స్ అనేది ఏ యూనిట్ చెప్పండి? ఎర్గ్స్ అనేది విచ్ యూనిట్? ఎర్గ్స్ ఈజ్ విచ్ యూనిట్? ఎర్గ్స్ ఈజ్ యువర్ సిజిఎస్ యూనిటా కదా? రైట్, ఎర్గ్స్ ఈజ్ యువర్ సిజిఎస్ యూనిట్ యూ కెన్ సే. రైట్ రైట్, క్లియర్ ఎవ్రీవన్? Clear everyone, all of you? Shall we move to the fluid mechanics units? Strength of materials lo inke ive vastayi, inkemanna vastaya? That's it. These are the maximum possible units and their other formats and their conversion factors, conversion numbers in the strength of materials, right? ఇంతకంటే ఏం రావు ఇంకా, రైట్? ఎందుకంటే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ లో మాక్సిమం మనకి ఏంటి, ఫోర్స్, ప్రెషర్ అవే ఉంటాయి కదా, రైట్? ఫ్లూయిడ్ మెకానిక్స్ తీసుకున్నారనుకోండి, మాస్, వెయిట్ అండ్ విస్కాసిటీ. డెన్సిటీ ఆఫ్ వాటర్ రో డబ్ల్యూ, రైట్? రో డబ్ల్యూ సింబల్ ఇస్తాం కదా. రో డబ్ల్యూ అంటే 1000 kg/m³, రైట్? అంటే ఏంటి, మాస్ డెన్సిటీ కదా, ఇది మాస్ డెన్సిటీ. 1000 kg/m³ ని గ్రామ్ పర్ సిసి కన్వర్ట్ చేస్తే ఎలా వస్తుంది? 1 గ్రామ్/cc. సిసి అంటే ఏంటి, క్యూబిక్ సెంటీమీటర్, అంటే సెంటీమీటర్ క్యూబ్ అనమాట, రైట్? 1 గ్రామ్/cc. సో 1 kg అంటే ఎన్ని గ్రామ్స్? 1000 గ్రామ్స్. 1 మీటర్ అంటే ఎన్ని సెంటీమీటర్స్? 100 కదా. సో పైన 1000 ఉంది, 1000 into 1000 10 power 6 డివైడెడ్ బై 10 square హోల్ క్యూబ్ 10 power 6, 10 power 6, 10 power 6 క్యాన్సిల్ అవుతుంది, 1 మిగులుతుంది. సో 1 kg/లీటర్, రైట్? 1 kg/లీటర్ తీసుకున్నా కూడా సేమ్ వస్తుంది, రైట్? యూనిట్ వెయిట్, రైట్? గామా డబ్ల్యూ. సో ఇదేంటి, డెన్సిటీ అంటే మాస్ డెన్సిటీ, యూనిట్ వెయిట్ అంటే ఏంటి, వెయిట్ డెన్సిటీ, రైట్? వెయిట్ డెన్సిటీ ఏంటది? 9.81 kN/m³ ఆర్ pounds/cubic feet, రైట్? pounds/cubic feet అంతా 62.4 pounds/cubic feet, రైట్? దట్ ఈస్ వాల్యూ. విస్కాసిటీ తీసుకున్నారనుకోండి, డైనమిక్ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ మ్యూ ఏమంటాము? 1 poise. 1 poise అంటే ఎంత? అది 0.1 న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్. 0.1 న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్. ఇక్కడ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అంటే ఏంది మనకి? పాస్కల్ ఇంటూ సెకండ్. 0.1 పాస్కల్ సెకండ్ ఈజ్ నథింగ్ బట్ 1 పాయిస్, ఓకే? లేదా 100 సెంటీపాయిస్. కైనమెటిక్ విస్కాసిటీ గుర్తుందా? కైనమెటిక్ విస్కాసిటీ ఎలా వస్తుంది మనకి? కైనమెటిక్ విస్కాసిటీ ఎలా వస్తుంది? Can anyone tell me the relation between the dynamic viscosity and the kinematic viscosity? Someone tell me the relation between dynamic viscosity and the kinematic viscosity. Mu equal to, what is that? Mu, and how it is related? What is the factor we'll multiply or divide with? ఏమొస్తుంది ఫ్యాక్టర్? మర్చిపోయారా? సమ్మన్ టెల్ మీ. What is that? Someone is writing, what is that? Mu by dv. What is the dv? Density. Which density? Mass density we need to take, or weight density we need to take, right? Mass density only we need to take, na? Yes or no? Mass density we need to take, right? Dynamic viscosity by mass density only we need to take, right? Not the weight density. Mass density, right? Mass density ante rho, weight density anna unit weight anna gamma, okay? Adena? Right, yes, correct. So fluid mechanics lo discharge and pressure head related units తీసుకున్నారు అనుకోండి, discharge ఎంత? ఓకే, సారీ. The kinematic viscosity 1 stroke. 1 stroke అంటే ఏంటి? 1 cm²/second. 1 cm²/second or 10⁴ m²/second లేదా 100 centistrokes, రైట్? 100 centistrokes. అలా. డిశ్చార్జ్ రిలేటెడ్ యూనిట్స్ ఏంటి? క్యూమెక్స్ అంటారు డైరెక్ట్ గా. సో 50 క్యూమెక్స్ అంటారు అంటే ఏంటి? 50 cubic meter/second దాని మీనింగ్, రైట్? 50 cubic meter/second క్యూమెక్స్ అంటే. సో 1 క్యూమెక్ ఎంత? 1000 liter/second or 3600 m³/hour, రైట్? సో ఈ వాల్యూ చాలా చాలా ఇంపార్టెంట్ కదా మనకి, 3600 m³/hour అనేది, అంతేనా? రైట్. క్యూసెక్, అదేమో క్యూమెక్, క్యూబిక్ మీటర్ పర్ సెకండ్. క్యూసెక్ ఏంటి?
క్యూబిక్ ఫీట్ పర్ సెకండ్. క్యూబిక్ ఫీట్ పర్ సెకండ్ అంటే 0.0283 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ ఆర్ 28.317 లీటర్ పర్ సెకండ్. ప్రెషర్ హెడ్ తీసుకున్నారనుకోండి ఏమొస్తుంది? 1 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎంత? 101.325 కిలో పాస్కల్. అంటే దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు విచ్ వన్? టెల్ మీ. దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు దట్ అబ్సల్యూట్ జీరోనా కాదా? దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు దట్ అబ్సల్యూట్ జీరో, రైట్? అండ్ యూ కెన్ ఆల్సో సే ఇట్ as 10.3 మీటర్ ఆఫ్ వాటర్ హెడ్. వాటర్ అయితే 10.3 మీటర్ వాటర్ హెడ్. అదే మెర్క్యూరీ హెచ్జి అయితే 760 మిల్లీమీటర్ ఆర్ 76 సెంటీమీటర్, రైట్? మనకి బారోమీటర్ లో ఏం యూజ్ చేస్తాము? ప్రెషర్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ బారోమీటర్ ఆర్ మానోమీటర్స్ లో ఏం యూజ్ చేస్తాం మనము? వాటర్ యూజ్ చేస్తామా మెర్క్యూరీ యూజ్ చేస్తామా? మెర్క్యూరీ యూజ్ చేస్తాము. ఎందుకు? సో అంత ఎక్కువ ప్రెషర్ అయినా కానీ మనకి ఏమవుతుంది? సో రైజ్ ఆర్ ఫాల్ ఆఫ్ దిస్ లిక్విడ్ మెర్క్యూరీ లెవెల్ అనేది చాలా తక్కువ ఉంటుంది, రైట్? ఇట్ ఈజ్ ఈజీ టు ఐడెంటిఫై, రైట్? కాబట్టి రైట్. అదే వాటర్ యూజ్ చేసామనుకోండి 10.3 మీటర్ వాటర్ పైప్ యూజ్ చేయాలి. పాసిబుల్ అవుతుందా? పాసిబుల్ అవ్వదు కదా. అందుకోసమని ఇది యూజ్ చేస్తాం, రైట్? నెక్స్ట్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్ చూస్తే పర్మియబిలిటీ అండ్ సీపేజ్ యూనిట్స్. పర్మియబిలిటీ యూనిట్స్ ఏంటి? 1 మీటర్ పర్ డే. దీని మీద డైరెక్ట్ క్వశ్చన్ ఉంది. మీరు గమనిస్తే ఒక క్వశ్చన్ డైరెక్ట్ గా ఇది ఉంది. 1 మీటర్ పర్ డే ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ అనే ఆప్షన్స్ లో 1.157 into 10⁻³ సెంటీమీటర్ పర్ సెకండ్ జస్ట్ డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది మనకి APPSC TGPSC ప్రీవియస్ ఎగ్జామ్స్ లో. 1 సెంటీమీటర్ పర్ సెకండ్ ఏంటి? 864 మీటర్స్ పర్ డే. 1 డార్సీ అంటే 0.987 into 10⁻⁸ సెంటీమీటర్ స్క్వేర్, రైట్? సో ఇది పర్మియబిలిటీ యూనిట్స్. కన్సాలిడేషన్ కోఎఫిషియంట్ CV ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాము? సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్ ఆర్ మీటర్ స్క్వేర్ పర్ ఇయర్. 1 మీటర్ స్క్వేర్ పర్ ఇయర్ అంటే ఎంత? 3.17 into 10⁻⁴ సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్, రైట్? సో మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు జస్ట్ 1 day బిఫోర్ ఏం చేయండి? ఈ PDF చూసుకొని వెళ్ళండి, రైట్? క్విక్ రివిజన్స్ PDF, రైట్? క్విక్ రివిజన్స్ PDF అప్లోడ్ చేస్తున్నాను కదా నేను ప్రాక్టీస్ బ్యాచ్ లో. సార్ కూడా అప్లోడ్ చేస్తున్నారు కదా, రైట్? 1 day బిఫోర్ ద ఎగ్జామినేషన్ ఏం చేయాలి అంటే ఈ PDFs, రైట్? ఈ ఓన్లీ క్విక్ రివిజన్ ఆఫ్ సబ్జెక్ట్స్ వి 1-2 days బిఫోర్ ద సబ్జెక్ట్స్ ఏం చేయాలి? క్విక్ రివిజన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్, యూనిట్ కన్వర్షన్ ఇవే చూసుకోవాలి, ఇంకేం చూసుకోకూడదు, రైట్? నెక్స్ట్ దీంట్లో సాయిల్ ప్రెషర్ 1 kg per centimeter square సాయిల్ ప్రెషర్ ఈక్వల్ టు ఎంతది? అప్రాక్సిమేట్లీ 100 కిలో పాస్కల్. దట్ ఈస్ ఈక్వల్ టు కిలో పాస్కల్ అంటే ఏంటి? న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ 0.1 న్యూటన్ పర్ మిల్లీమీటర్ స్క్వేర్. అంటే దాని మీనింగ్ ఏంటి? 0.1 మెగా పాస్కల్. ఓకే. సో పర్మియబిలిటీ కన్వర్షన్స్ ఏంటి? మీటర్ పర్ డే టు సెంటీమీటర్ పర్ సెకండ్ డైరెక్ట్లీ ఇన్ ద సీపేజ్ అండ్ ఫ్లో నెట్వర్క్ న్యూమరికల్స్ లో వస్తుంది మనకి, అంతేనా? సీపేజ్ అండ్ ఫ్లో నెట్వర్క్ న్యూమరికల్స్ లో ఈ యూనిట్స్ వచ్చేస్తాయి. 1 kg per centimeter square ఈక్వల్ టు 1000 kPa. సో మనకేంటి? సాయిల్ ప్రెషర్, SPT కోరిలేషన్స్ అండ్ బేరింగ్ కెపాసిటీ వాల్యూస్ వితౌట్ ఏ క్యాలిక్యులేటర్. ఇవి కన్వర్ట్ చేయాలి అంటే ఈ యూనిట్స్ గుర్తుంచుకోవాలి, రైట్? ఈ టాపిక్స్ అన్నింటిలో మీకు, రైట్? సో బిఫోర్ we enter into the others, right? Again I am repeating for those who joined late. So APPSC and TGPSC examinations, right? Best teachers collaboration is happening from Rankers Pro technical part and Rupa IAS Academy general studies, right? Veerababu sir will be taking general studies classes and from Rankers Pro KP sir and myself will be taking the classes, right? So this is the prize you are having, general studies plus technical batch. Now if you want only technical batch కావాలనుకోండి, June 11th నుంచి ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది, రైట్? దిస్ ఈజ్ ద ప్రైస్, రైట్? దీస్ ఆర్ ఆల్ ద ఫీచర్స్ ఆఫ్ దిస్ బ్యాచ్, యూ కెన్ సే ప్రాక్టీస్ బ్యాచ్, రైట్? సో KPSR కోర్సెస్ ర్యాంకర్స్ ప్రోలో ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి మీకు. 1:1 మెంటర్షిప్, రైట్? APPSC ఆన్లైన్, TGPSC ఆన్లైన్, APPSC అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, రైట్? ఇవన్నీ ఉంటాయి అనమాట, రైట్? మీకు ఏం డౌట్ వచ్చినా ఆ నెంబర్ కాల్ చేయండి, మెసేజ్ చేయండి. 1:1 మెంటర్షిప్ ప్రోగ్రామ్ బై KPSR. So covering all these details, right? Now coming back to this surveying linear and metric chains. One link enta metric chain lo one link enta 20 centimeter or 0.2 meter kada. 20 meter chain or 30 meter chain ki
గుంటర్స్ చైన్ కి ఏంటి, గుంటర్స్ చైన్ లో గుంటర్స్ చైన్ 1 గుంటర్స్ చైన్ అయితే 66 ఫీట్, 1 ఇంజనీర్స్ చైన్ అంటే ఎంత 100 ఫీట్. రైట్. వాల్యూమ్ 1 బ్రాస్ అన్నాడు అనుకోండి, దేనికి యూజ్ చేస్తాము, శాండ్ ఆర్ గ్రావెల్ లేఅవుట్. ఇది జనరల్ గా మనకు ప్రాక్టికల్ గా యూజ్ చేస్తాము. 1 బ్రాస్ అని మెన్షన్ చేస్తే ఏంటి 1000 క్యూబిక్ ఫీట్, రైట్, ఆర్ 2.831 మీటర్ క్యూబ్, రైట్. దాని మీనింగ్ అదనమాట. హెక్టార్ ఆర్ ఏకర్, 1 హెక్టార్ ఏంటి 2.471 acres or 10,000 meter square area, right? 1 acre ఏంటి 4046.86 meter square or 43,560 feet square or 100 cents, right? 100 cents, right? Like that. Gunta or cent, 1 cent అంటే 435.6 feet square లేదా 40.46 meter square. 1 గుంట అంటే మనం ఎక్కువ యూజ్ చేస్తాం కదా, గుంటాస్, రైట్, 2 గుంట 3 గుంట అని యూజ్ చేస్తాం, రైట్. సెంట్స్ అని గుంట, మనకు ఏపీలో ఏమో సెంట్ యూజ్ చేస్తాం ఎక్కువగా, 2 సెంట్ల భూమి ఉంది నాకు, 5 సెంట్ల భూమి ఉంది అని యూజ్ చేస్తారు. తెలంగాణలో వచ్చేసి గుంట యూజ్ చేస్తారు, నాకు 2 గుంటల భూమి ఉంది 3 గుంటల భూమి ఉంది అని చెప్తారు అనమాట. అలాగా అంతేనా. ఏపీలో ఆంధ్రాలో వచ్చేసి సెంట్స్ యూజ్ చేస్తారు, తెలంగాణలో గుంటాస్ యూజ్ చేస్తారు, అంతేనా. లోకల్ కాంటెక్స్ట్ ఎంత 101.17 మీటర్ స్క్వేర్ ఆర్ 1089 ఫీట్ స్క్వేర్. ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ తీసుకున్నారనుకోండి ఏమొస్తుంది, కాన్సన్ట్రేషన్స్ అండ్ డిమాండ్. 1 మిల్లీగ్రామ్ పర్ లీటర్ అంటే 1 పార్ట్స్ పర్ మినిట్, రైట్, పార్ట్స్ పర్ మిలియన్. పీపీఎం అంటే ఏంటి పార్ట్స్ పర్ మిలియన్. 1 గ్రామ్ పర్ మీటర్ క్యూబ్, రైట్, 1 గ్రామ్ పర్ మీటర్ క్యూబ్, రైట్, లైక్ దట్. సో 1 గ్రెయిన్ ఆర్ యుఎస్ గాలన్, 1 గ్రెయిన్ పర్ యుఎస్ గాలన్ ఏమొస్తుంది 17.12 మిల్లీగ్రామ్ పర్ లీటర్ ఆర్ 1 ఎల్పిసిడి అంటే 1 లీటర్ పర్ పర్సన్ పర్ డే, లైక్ దట్. ఎందుకు యుఎస్ గాలన్ మెజర్ చేస్తాము, మనకి ఇప్పుడు క్రూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్, ఇవన్నీ క్రూడ్ ఆయిల్ మనం పర్చేజ్ చేస్తున్నాం అనుకోండి, మీరు ఎప్పుడు న్యూస్లో వినా కానీ ఇన్ని గ్యాలన్స్ అన్ని గ్యాలన్స్ అని మెన్షన్ చేస్తారు. అది ఏ గ్యాలన్స్, యుఎస్ గ్యాలన్స్, రైట్. సో మెయిన్గా యుఎస్ ఎకానమీ అంత బాగుపడడానికి రీజన్ ఏంటి అంటే, స్టార్టింగ్లో వాళ్ళు ఏం చేశారు, రైట్, ఈ క్రూడ్ ఆయిల్ ఇవన్నీ దొరికినప్పుడు డాలర్స్లో వాళ్ళ ఫీజిబిలిటీ ఇచ్చారు అనమాట, డాలర్స్లో ట్రేడ్ చేసుకోవడానికి. అందుకోసమని డాలర్ వాల్యూ అంత పెరిగి ఎకానమీ అంత పెరిగింది, మెయిన్ రీజన్. ఎట్ 25 డిగ్రీ సెంటిగ్రేడ్ ఏమవుతుంది, ఎయిర్ పొల్యూటెంట్ ఎక్స్ప్రెషన్ మైక్రోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్ ఈక్వల్ టు ppm into mw by 24.45 into 10 cube, right. What is that mw? What is that mw? చెప్పండి, mw అంటే ఏంటి, ఎనీవన్? What is that? Molecular weight, right? Molecular weight. Anyone else? అదేనా ఇంకేమైనా ఉందా, అదేనా ఇంకేమైనా ఉందా? అదేనా ఇంకేమైనా ఉందా ఎవ్రీవన్? ఒకరే ఆన్సర్ చేశారు, మిగతా వాళ్ళు ఎస్, రైట్. మాలిక్యులర్ వెయిట్ అంటే ఏంటి, మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ది సబ్స్టాన్స్ కదా, మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ది సబ్స్టాన్స్ కదా, మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ది సబ్స్టాన్స్ యూ కెన్ సే, రైట్. సో మైక్రోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్ ఆర్ మిల్లీగ్రామ్ పర్ మీటర్ క్యూబ్ ఉన్నప్పుడు దీన్ని కన్వర్ట్ చేస్తాం అనమాట, రైట్. దీనికోసం ఇచ్చేస్తాం ఎయిర్ పొల్యూషన్ కి. ఇంకోటి ఏంటి, మెగావాట్ కూడా ఉంటుంది, బట్ మెగావాట్ అని కూడా యూజ్ చేస్తాము, బట్ అదేంటి ఎలక్ట్రిసిటీ దానికి, రైట్, మనకు సంబంధం లేదు అది, ఓకే. ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఫిల్టరేషన్ రేట్స్ తీసుకున్నారనుకోండి, స్లో సాండ్ ఫిల్టర్ ఏంటది 100 to 200 లీటర్ పర్ అవర్ పర్ మీటర్ స్క్వేర్. ర్యాపిడ్ సాండ్ ఫిల్టర్ ఏంటి 3000 to 6000 లీటర్ పర్ అవర్ పర్ మీటర్ స్క్వేర్. ఇవి కాన్స్టెంట్స్, యూనిట్ కన్వర్షన్ కాదు. ఓవర్ఫ్లో రేట్ ఏంటి 1 మీటర్ క్యూబ్ పర్ మీటర్ స్క్వేర్ ఏరియా పర్ డే, రైట్. ఏంటది మీటర్ క్యూబ్ అనేది వాల్యూమ్, మీటర్ స్క్వేర్ అనేది ఎంత ఏరియా పర్ డే ఎంత టైంలో, ఏమొస్తుంది 1 మీటర్ పర్ డే. దిస్ ఈస్ ద డైమెన్షనల్ కన్వర్షన్, అంతేనా. సో హైవే ఇంజనీరింగ్ స్పీడ్ కన్వర్షన్ ఏంటి 1 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే 5/18 మీటర్ పర్ సెకండ్ ఆర్ 0.278 మీటర్ పర్ సెకండ్. 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సిలరేషన్ ఏంటి
3.28 ఫీట్ పర్ సెకండ్ స్క్వేర్. మీకు ఇది ఈఎస్సి ఎగ్జామ్లో కొంచెం ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఈఎస్సి ఎగ్జామ్లో డైరెక్ట్గా ఇది ఇచ్చాడనమాట, రైట్. ఫీట్ పర్ సెకండ్ స్క్వేర్ యూనిట్స్ యూజ్ చేసి ఇచ్చాడు, రైట్. సో కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈఎస్సిలో వచ్చింది అంటే నెక్స్ట్ ఏడబ్ల్యూలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే ఇది కూడా ఇంక్లూడ్ చేశాను నేను. డిగ్రీ ఆఫ్ కర్వేచర్ ఏంటి? 30 మీటర్ కార్డ్కి అయితే 1718.9 బై డి. డి ఏంటది? డి వచ్చేసి డిగ్రీస్లో ఉంటుంది, రేడియస్ వచ్చేసి ఏ యూనిట్స్లో? మీటర్స్లో ఉంటుంది. సో డిగ్రీస్ టు రేడియస్. సో 20 మీటర్ అయితే 1145.9 బై డి. ఇవి యాక్చువల్ వాల్యూస్ అనమాట. సో స్టాండర్డ్ లీగల్ యాక్సిల్ లోడ్ ఏంది? 81.6 కిలోన్యూటన్ ఆర్ 8.16 టన్స్ ఆర్ 18,000 pounds, రైట్. 18,000 pounds, రైట్. వన్ స్టాండర్డ్ లీగల్ యాక్సిల్ లోడ్. ఇదేంటి? సింగిల్ యాక్సిల్ డ్యూయల్ వీల్ కదా, బై డిఫాల్ట్ ఏం తీసుకుంటాము? సింగిల్ యాక్సిల్ డ్యూయల్ వీల్. సింగిల్ యాక్సిల్ డ్యూయల్ వీల్ అసెంబ్లీ, దాన్నే స్టాండర్డ్ యాక్సిల్ లోడ్ అంటాం, అంతేనా? స్టాండర్డ్ లీగల్ యాక్సిల్ లోడ్. లీగల్ యాక్సిల్ అంటే అఫీషియల్ లోడ్ అనమాట, రైట్. కోడల్ ప్రొవిజన్స్ ప్రకారము. సింగిల్ యాక్సిల్ డ్యూయల్ వీల్ అసెంబ్లీ గుర్తుందా? సింగిల్ యాక్సిల్ డ్యూయల్ వీల్ అసెంబ్లీ, ఇది సింగిల్ యాక్సిల్. లెఫ్ట్ సైడ్ 2 వీల్స్, రైట్ సైడ్ 2 వీల్స్ ఉంటాయి. క్విక్ రీకాల్ ఏంటి? 5/18 ఏమో కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్ కన్వర్ట్ చేస్తుంది. ఫ్లిప్ ఇట్ అంటే రివర్స్ చేయండి. 18/5 ఎప్పుడు యూజ్ చేయాలి? మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్ కన్వర్ట్ చేయడానికి, రైట్. అంతేనా? ఎంసీక్యూస్లో మనకి ఇది చాలా యూజ్ అవుతుంది హైవేలో, రైట్. హైవే, రైల్వే అన్ని చోట్ల యూజ్ అవుతుంది. హైడ్రాలజీ అండ్ ఇరిగేషన్ చూసుకుంటే రెయిన్ఫాల్ అండ్ రన్ ఆఫ్ 1 మిల్లీమీటర్ రెయిన్ఫాల్ ఓవర్ 1 హెక్టార్ అంటే ఏంటి? 10 మీటర్ క్యూబ్ ఆఫ్ వాటర్. ఇంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ అనమాట, రైట్. సో 1 హెక్టార్లో 1 మిల్లీమీటర్ రెయిన్ఫాల్ పడింది అంటే దాని మీనింగ్ ఏంటి? అంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ కలెక్ట్ అయిందనమాట, ఓకే. 1 హెక్టార్ మీటర్ వాల్యూమ్ అంటే 10,000 మీటర్ క్యూబ్. అది ఇది ఒకటే కదా, సేమ్. డ్యూటీ, డెల్టా అండ్ బేస్ పీరియడ్. డెల్టా ఇన్ మీటర్స్ ఏమొస్తుంది? 8.64 బి బై డి, రైట్. బి ఇన్ డేస్, డి ఇన్ హెక్టార్స్ పర్ క్యూమెక్. డెల్టా సెంటీమీటర్స్లో ఎలా వస్తుంది? 864 బి బై డి. డెల్టా సెంటీమీటర్లో కావాలంటే 864 బి బై డి, డెల్టా మీటర్లో కావాలంటే 8.64 బి బై డి. బి ఏమో నెంబర్ ఆఫ్ డేస్, బేస్ పీరియడ్ కదా, రైట్. డి ఏంటి? రైట్, డ్యూటీ, అంతేనా? హెక్టార్స్ పర్ క్యూమెక్. సో దాంట్లో వచ్చి డెల్టా వచ్చేస్తుంది మనకి. డెల్టా, డ్యూటీ, బేస్ పీరియడ్ రిలేషన్. నెక్స్ట్ బ్రిడ్జ్. దీనికి క్విక్ ఇంపీరియల్ టు మెట్రిక్ బ్రిడ్జ్ లెంత్ ఏంటది? 1 ఇంచ్ లెంత్కి రిలేటెడ్ అనమాట. 1 ఇంచ్ అంటే ఎంత? 2.54 సెంటీమీటర్, 25.4 మిల్లీమీటర్. 1 ఫుట్ అంటే ఎంత? 0.3048 మీటర్స్. 1 యార్డ్ అంటే ఎంత? 0.9144 మీటర్స్. 1 మైల్ తీసుకున్నాం అనుకోండి, ఎంత? 1.609 కిలోమీటర్ ఆర్ 5280 ఫీట్. వాల్యూమ్ 1 యుఎస్ గ్యాలన్ అంటే 3.785 లీటర్స్. 1 యూకే గ్యాలన్ అంటే 4.564 లీటర్స్. 1 క్యూబిక్ మీటర్ అంటే 35.315 క్యూబిక్ ఫీట్. ప్రెషర్, రైట్. ప్రెషర్ అండ్ టెంపరేచర్ ఏంటది? 1 బార్ అంటే ఎంత? 100 kPa ఆర్ 0.1 MPa. 1 PSI. 1 PSI అంటే? PSI అంటే ఏంటి చెప్పండి? ఎనీవన్, వాట్ ఈస్ దట్ PSI? వాట్ ఈస్ దట్ PSI, ఆల్ ఆఫ్ యూ? ప్రెషర్ యూనిట్స్ అంటే లోడ్ బై ఏరియా ఉండాలి కదా. సో PSI అంటే దాన్ని బట్టి మీరు లోడ్ బై ఏరియా, ఏ లోడ్ యూనిట్స్ డివైడెడ్ బై ఏ ఏరియా యూనిట్స్, రైట్. ఎస్ మహేంద్ర, కరెక్ట్. పౌండ్స్ పర్ స్క్వేర్ ఇంచ్, రైట్. సో 1 PSI అంటే 1 పౌండ్ పర్ స్క్వేర్ ఇంచ్, రైట్. ఎంత? 6.895 కిలో పాస్కల్. 1 kg ఫోర్స్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ ఎంత? కేజీ ఫోర్స్ కూడా ఫోర్స్ యూనిటే కదా. కేజీ అంటేనేమో మాస్ యూనిట్, కేజీ ఫోర్స్ అంటే ఆ 1 kg మాస్ వల్ల వచ్చే ఫోర్స్ అనమాట, రైట్. ఎంత? 0.9807 బార్. టెంపరేచర్ చూసుకుంటే డిగ్రీ ఫారెన్ హీట్ ఈక్వల్ టు డిగ్రీ సెంటీగ్రేడ్ ఇంటూ 9/5 ప్లస్ 32. అదే సో 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఎంత వస్తుంది మనకి? ఇంటర్వెల్ తీసుకుంటే పౌండ్స్ పర్ స్క్వేర్ ఇంచ్. సో 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఈక్వల్ టు ఏంటది? చేంజ్ ఇన్ 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఈక్వల్ టు చేంజ్ ఆఫ్ 1.8 డిగ్రీ ఫారెన్ హీట్, రైట్.
K equal to Kelvins లో ఎలా వస్తుంది మనకి? డిగ్రీ సెంటిగ్రేడ్ ప్లస్ 273.15, రైట్? అది కెల్విన్, ఇది ఫారెన్ హీట్, రైట్? కెల్విన్ ఫారెన్ హీట్ కన్వర్షన్స్. నెక్స్ట్ ఎనర్జీ పవర్ అండ్ యాంగిల్. 1 కిలోవాట్ అవర్ అంటే ఎంత? 3.6 into 10 power 6 joule or 3600 kilojoule, right? 3600 kilojoule, right? 1 horsepower అంటే ఎంత? 0.746 kilowatt or 746 watts. 1 watt అంటే 1 joule per second అన్నమాట. Angular rotation, 1 radian equal to ఎన్ని degrees? 57.296 degrees. 1 degree equal to ఎన్ని minutes? 60 minutes. 60 minutes is nothing but 3600 seconds, right? అంతేనా? 1 revolution అంటే 360 degrees. అది రేడియన్స్ లో అయితే 2 pi radians. టార్క్ అండ్ మాస్ రిలేటెడ్ చూసాం అనుకోండి. టార్క్ ఏంటి? 1 న్యూటన్ మీటర్ ఈక్వల్ టు 0.7376 pound feet. 1 kg ఫోర్స్ మీటర్ ఈక్వల్ టు 9.81 న్యూటన్ మీటర్. మాస్కి ఇంకా వేరే యూనిట్స్ ఏంటి? మీకు కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ ఎస్టిమేషన్ కాస్టింగ్ లో వస్తాయి ఇవి యూనిట్స్. 1 క్వింటాల్ అంటే 100 kg. 1 టన్ అంటే మెట్రిక్ టన్, ఇది 1000 kg. 1 పౌండ్ అంటే 0.4536 kg. 1 క్వింటాల్ 1 టన్ జనరల్గా యూజ్ చేస్తాం కదా మనం, రైట్? ఇదేంటి? సో ద ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ రూల్, రైట్? విచ్ ఇఫ్ యూ ఫర్గెట్ an exact value, what to remember? 1 kg per centimeter square equal to 10 meter water head, that is equal to 100 kilopascal, that is approximately equal to 0.1 newton per millimeter square. మనం మర్చిపోవడానికి చాలా పాసిబిలిటీస్ ఉంటాయి కదా, ఈ అప్రాక్సిమేట్ వాల్యూస్ గుర్తుంచుకోండి. ఇది ఈజీనే కదా, 10, 100, 0.1 ఈజీ కదా గుర్తుంచుకోవడము. అలాగే సో డైమెన్షనల్ చెక్ చేసేటప్పుడు ఏం చేయాలి? కన్వర్షన్స్ కన్ఫ్యూజ్ చేసాయనుకోండి, check the dimensions, right? Again is a fundamental units, right? Mass, length and time, right? Immediately eliminate the wrong MCQ options, right? So MCQ options eliminate చేయడానికి కూడా పాసిబుల్ అవుతుంది అనమాట, రైట్? లైక్ దట్. సో దిస్ కంప్లీట్స్ యువర్ which one? The unit conversions, right? Again I'm repeating. So this APPSC TGPSC examination, right? We are having collaboration, Rupa IAS Academy and Rankers Pro collaboration is there. Rupa IAS Academy general studies are taught by Veerababu sir, and technical Rankers Pro technical subjects will be taught by KP sir and myself, right? This is a price. You can contact the bottom number for any clarifications. So this practice batch, only technical civil engineering practice batch was started. So it was started by me, and we are having classes at 6:30 AM every day and 9 PM every day, right? 9 PM KP sir class and my class will be at 6:30 AM. This is the price, and these are the features of this batch. Okay, so in Rankers Pro you can avail all these features, right? So all these examination preparation you can avail, right? You can contact this number for any queries, right? So 1:1 mentorship program, limited seats are available. Please hurry up guys, right? Until you get your job, right? This mentorship program will be useful, right? So personal guidance will be given by KP sir, and weekly calls will happen. Rank getting strategy and study plan also will be given by KP sir, right? Like that. Anyone having any doubts? Right, I'll be closing the session. So I'll upload this PDF in the app, right? Rankers Pro app. Those who did not download the Rankers Pro app, download it. Okay, download it, right? In the description of the video you can get the Rankers Pro app link. You can download the Rankers Pro app and you will get this, right? PDF YT. This PDF I'll be uploading there. Okay, thank you. Ugandar, you just contact that number. Any possibility is there or not, that will be informed to you, right? You contact this number, okay? Please contact this number, and the details will be given to you, okay? Please contact this number 8985931112, okay? Right. So you'll get the details, whether any possibility of reduction is there or not. You'll get the details, okay? Just contact this number, okay?